ఈ రోజు కన్యాకుమారి సంగతి అటో ఇటో తేల్చేయాల్సిందే. ఏంటి తేల్చేసేది? ఆల్రెడీ కన్యాకుమారి మిమ్మల్ని ముంచేసింది. వేరే వాడితో పెళ్లి ఫిక్స్ అయితే వెళ్ళిపోతుంది. సభకు నమస్కారం. పెళ్లి ఫిక్స్ అయిందా? ఎక్కడ? అది అక్కడ వెళ్ళిపోతుంది. అగో కనబట్లా. వచ్చినప్పటికి వెళ్ళేటప్పటికి బరువులో పెద్ద తేడా కనపట్లేదయ్యా. నువ్వు కారు సంగతి చూసుకో, నేను బరువు సంగతి చూసుకుంటా. ఇక్కడ మేము ముగ్గురు ఉండగా ఇంకెవరితో పెళ్లి ఫిక్స్ చేసామంట? వాడికి ఏం ఎక్కువ, మాకేం తక్కువ. నన్ను అడిగితే నేను చెప్తాను, దాన్ని అడిగితే అదే చెప్తాది. ఇంకేంటి చెప్పేది? ఆ పెదాలు చూడు నా కోసం ఎలా ఉడుకుతున్నాయో. టోటల్ బాడీ చూడు నా కోసం ఎలా పరితపించిపోతుంది. నా కన్యాకుమారి చూసే ఆ సెక్సీ చూపు చూడు, నన్నే కావాలని కోరుకుంటాంది. ఓకే, బాధగా చూశాను. బాధగా చూసావా? బాధగా చూస్తేనే అంత సెక్సీగా ఉంది, ఇక సెక్సీగా చూస్తే ఇంకెలా ఉంటుందో. ఎలా ఉన్నా సరే మా ముగ్గురులో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని ఎక్కడి నుంచి కదలాల్సిందే. అంతే. అచ్చా, అవరుడం పరే ఆ మన్మథుడు చేయగలిగింది ఈ 3 మంది చేయలేరు. చేయగలిగేది చేయలేందేటి? ఏమంటుంది? కరెక్టే, ఎందుకంటే ఏం చేయలేడు. నేను చేయలేడు అనే బదులు ఏం చెయ్యాలో చెప్పొచ్చుగా. చెప్తాను. పెళ్లి కొడుకు వాకింగ్ కెళ్ళినా షాపింగ్ కెళ్ళినా మా కన్యాకుమారిని ఎత్తుకొని తీసుకెళ్ళగలరు. అగో మీరిద్దరు ట్రై చేయండి. నా జీవితం నాట్యానికి అంకితం. సభకు నమస్కారం. అనిపిస్తున్నావు. ఏంటండి అయిపోయారు? ఈ కుర్మా వర్మ డైలీ 3 కేజీలు మటన్, చికెన్, ప్రాన్ తింటాడు. అయితే కంపెనీ ట్రై చేస్తారంటే Go back. ఇలాంటి స్వయంవరం నాకు వచ్చే బాబా, నీకు దండవా. ఏమంటే కులుకుతూ వయ్యారంగా కూర్చున్నావు, సరిగ్గా లెక్క పెట్టు. అలాగేనమ్మా. బామ్మా, నేను రాగిని దగ్గరికి వెళ్ళొస్తాను. తినెళ్ళమ్మా, మళ్ళీ వచ్చి తింటాను. అలాగేలే. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? రాగిని, ఎన్నాళ్ళైందే నిన్ను చూసి. ఏంటే, నువ్వు కుమార్ పారిపోయి ఆ గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారా? నన్ను పిలవాల్సిందే, నేనైనా వద్దును. నా పెళ్లి ఆ దేవుడి గుళ్ళో జరగలేదే. మా ఇంటి ముందు పందిర్లో బంధువులందరి ముందే జరిగింది. అయితే మీ ఇంట్లో వాళ్ళు, మీ లవర్ కుమార్ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారన్నమాట? లేదే, ఒప్పుకోలేదు. నా పెళ్లి కుమార్తో జరగలేదు. ఏంటి, నీ పెళ్లి నువ్వు ప్రేమించిన కుమార్తో కాలేదా? లేదు. మరి? మా నాన్నకి నచ్చిన వాడితో. మరి కుమార్ నన్ను మర్చిపోలేక, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోలేక చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? రాణి, రాణి. ఏంట్రా రాణి మన ఊరు వచ్చేసింది. పెళ్లి పనులు కూడా జరిగిపోతున్నాయంట. నువ్వు అన్నేదో పీకెత్తాను, పొడి చేస్తాను, చంపేస్తాను అన్నావు. ఏమి చేయకుండా ఇక్కడ ఎలాగో కూర్చున్నావు. దేనికైనా టైం రావాలరా. ఇప్పుడు సేమ చూడు సొక్కా లోపల దూరి కుట్టిన చోట కుట్టకుండా తెగ కుట్టేస్తుంది. కానీ దాన్ని నేనేం చేయలేదు. ఎందుకో తెలుసా? దేనికైనా టైం రావాలని చెప్పను కదా ఎదవా. చూడు, సీమ కుట్టింది, దాని టైం వచ్చింది, అది సచ్చింది. అవును రాణి, మనం అడ్రస్ తెలుగులో కదా రాస్తున్నాం. మరి పట్నం వాళ్ళు చదవటానికి అర్థమవుతుందంటావా? పిచ్చిదాన్న, వాళ్ళకి తెలుగు వచ్చు, మాట్లాడరంతే, స్టైల్ కొడతారు. ఓహో. హే, ఇందాక గౌతమ్కి ఒకటి రాయమని చెప్పాను, రాసావా? రాశాను. గౌతమ్ ఫ్రెండ్ ప్రసాద్కి రాశానే. సరే. మరి గౌతమ్ బామ్మగారికి, అదే మా ప్రిన్సిపల్ గారికి వేరే రాసావా? ఎవరే ఆ గౌతమ్? అతను నా ఫ్రెండ్, కాలేజ్ లో చాలా మంచి ఫ్రెండ్. ఇక్కడ నువ్వు నాకు ఎలాగో అక్కడ అతను అలాగే. నాకు బాల్రూమ్ డాన్స్ బాగా ఆడేలా నేర్పించాడు, డ్రైవింగ్ నేర్పాడు, ఇంగ్లీష్ కూడా నేర్పించాడు, తెలుసా? ఏంటి అందరు పరీక్షలు ఫెయిల్ అయిపోయినట్టు కూర్చున్నారు?
రాణి వెడ్డింగ్ కార్డా బాగుంది కదా. పెళ్ళి 21st అనమాట. అంటే ఎల్లుండే, మనం రేపు బయలుదేరాలి. నేను రావట్లేదు. ఇన్నాళ్ళు నుదుట బొట్టులైందని కాబట్టి పెళ్లిళ్ళకి పేరంటాళ్ళకి వెళ్ళలేకపోతున్నానే అని బాధపడేదాన్ని రా. కానీ ఈ పెళ్లికి వెళ్ళనందుకు మొదటిసారిగా చాలా ఆనందంగా ఉందిరా. చాలా ఆనందంగా ఉంది. నువ్వు ప్రేమించిన అమ్మాయికి వేరే వాడితో పెళ్లి జరుగుతుంటే చూస్తూ నువ్వు తట్టుకోగలవేమో కానీ తట్టుకునే శక్తి మాకు లేదు. ఈ శుభలేఖలో నీ పేరే ఉంటుంది అనుకున్నాను రా. ఈ శుభలేఖలో నా పేరు లేనంత మాత్రాన ఇది శుభలేఖ కాకుండా పోదు, జరిగేది పెళ్లి కాకుండా పోదు. ఈ పెళ్లికి నా తల్లిదండ్రులుగా రావడం మీకు ఇష్టం లేకపోతే ఆ అమ్మాయి జీవితానికి కావాల్సినంత నేర్పిన గురువులు గారండి. ఈ పెళ్లికి మనం వెళ్తున్నాం అంతే. చూడు చూడు, పెళ్లి కార్లని ఇలా రై రై అని వెళ్ళిపోతున్నాయో చూడు. నిన్ను చేసుకోవాల్సిన రాని ఎవడో చేసుకుంటే మేకపిల్లతో ఆడుకుంటాం ఇంటి గురు. రేయ్, సోదాపి దీని సంకలో సెంటు కొట్రా. దీనికా కొట్టే. అదే అదే గురు అలా పడేసావు. ఇందాక నేను వచ్చే దారిలో గొద్దిలేసిందిరా, తప్పు కదా, అందుకే చంపేశా. అవునరా, ఇంతకీ పట్నంలో మన కొట్టినాడు పెళ్లికి వస్తున్నాడా రావట్లేదా? వస్తున్నాడు గురు. రాణికని నేర్పింది అడే కదా. రానిరా, వాడిగతి ఇంతే. నమస్తే. నమస్కారం. బావా, నీ కాబోయే కోడలికి విద్య నేర్పిన గురువులు వాళ్లే బాగున్నారా అని అడగాలి కదా. నువ్వు నోరు పోయి, ఎలా పలకరించాలో నువ్వు నన్ను నేర్పాలా? ఆ పెళ్లికి వచ్చినందుకు సంతోషం అండి. వీడే మా అబ్బాయి పెళ్లి కొడుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాణి నాకు కావాల్సినట్టుగా తయారు చేశారు. ఎందుకు తయారు చేయలేడు? వాళ్ళు కాలేజీ పెట్టింది ఎందుకు? పైగా కాలేజీ పేరు పల్లకి. పేరు చాలా బాగుందండి. హలో అంకుల్, హలో ఆంటీ. గౌతమ్ రాలేదా? గౌతమ్ ఒక్కడే కదమ్మా, మన వాళ్ళంతా వస్తున్నారు. నీకోసం ఆటపాట కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాగిని, గౌతమ్ వాళ్ళు వస్తున్నారంట. వాళ్ళకి ఏం కావాలో దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత అంతా నీదే. సరే. చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు కదా, విడిదింటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అలాగే. ఇదిగో రావయ్యా. సభకు నమస్కారం. మా రూమ్ లో ఎక్కడ? ఎవరండి మీరు? మాస్టర్ గారు వచ్చేసారా? యా రావనుకున్నారా? అలా కాదు, మీకు ఎదురింట్లో రూమ్స్ ఇచ్చారు. అయితే సభ అక్కడే పెట్టుకుంటాం. అదేంటి వెళ్ళిపోతున్నారు? కాఫీలు టిఫిన్లు చేసి వెళ్ళండి. అదిగో అక్కడ కూర్చోండి. ఇదిగో బాబు ఇలా రా. ఆ కుర్చీ తెచ్చుకో, కూర్చో. ఈ ఊళ్ళో సినిమాలు ఏం ఆడుతున్నాయి? నన్ను గిచ్చు. అది మలయాళం సినిమా పేరే బాబు. సారీ 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 సారీ. ఇంకేం సినిమాలు ఆడుతున్నాయి? సినిమా పేరు అయితే ఈడియట్ అంటావేంటి? అది కూడా సినిమా పేరే. సారీ సార్, సారీ సార్. ఇంకేం సినిమాలు ఆడుతున్నాయమ్మా? ఇదిగో ఇంకేం సినిమాలు ఆడుతున్నా చెప్పు. కోపం వచ్చిందా చెప్పమ్మా, ఏం సినిమాలు ఆడుతున్నాయి? అది కూడా సినిమా పేరే బాబు. కొడతావు, సారీ చెప్తావు. మావయ్య, ఒకే గూటి పక్షులు ఒకే చోటికి చేరుతాయంటే ఇదేనా? ఏది? ఇంత వయసు వచ్చిన పెళ్లికాని నువ్వు, పెళ్లికాని ప్రసాద్ ఒకే చోట కూర్చుంటేను. ఏమిటి నా గురించి ఏదో కాదు, మాట్లాడుకుంటున్నారు? నీ గురించి. నా పేరు సులేమాన్, స్విమ్మింగ్ అండ్ జిమ్మింగ్ కోచ్. నైస్ టు మీట్ యూ. దొంగ సచ్చినోడా, రాత్రికి రమ్మంటావా? నీకు ఎలాగ అర్థమైందా? సభకు ఏదో ఒకటి అర్థమైంది, సంతోషించు. ఓ. హలో, ఓ. ఇది సిటీ కాదు, విలేజ్. ఆ. మేము అడుగుతాం, మీరు చూడండి. సరే. అలా కాదు. రావయ్యా. టిఫిన్లు ఆడతారా? పోనీ కాఫీలు ఇస్తారా? ఎందుకు పెట్టాలి? నేను మీకెందుకు కాఫీ ఇవ్వాలి? నేనేమైనా మీ కంటికి సర్వర్లా కనిపిస్తున్నానా? సభకు సారీ చెప్పుకుంటున్నాను. కాదు, అలా కాదు. మీరు అడిగారు, ఎందుకు అడిగారో చెప్పండి. ఏదో పొరపాటున అడిగామండి, సారీ. పొరపాటు కాదు, మీరు కావాలని అడిగారు. ఎందుకు అడిగారో చెప్పండి. నువ్వు పెద్ద ఎదవలా కనబడుతున్నావు కాబట్టి చాలా. తాగేసిన కాఫీ కప్పులు తీసేసే వాళ్ళ కనిపిస్తున్నావు కాబట్టి చాలా. తినేసిన ఆకులు నవిలేసి వాళ్ళ కనబడుతున్నావు కాబట్టి చాలా. చాలు, మీరు చెప్పింది ఎక్కడ? ఈ పందిరిలో నేను చేసే పనులు అవే. కాఫీలు తాగాక పిలవండి, వచ్చి కప్పులు తీసుకెళ్తా. వస్తా. అమ్మో, ఈ సభలో అందరూ చమత్కారులే. అది చమత్కారం కాదు, ఎటకారం. ఏదో కారమే కాలింది కదా, కూర్చా. చెంపకి చుక్కని పెట్టి పాదాలకి పారాణి పూసి చేతికి గాజులు వేసి కస్తూరి నుదుట దిద్ది
ముత్యానికి ముస్తాబే చేసి మా హృదయాలను బోయిలుగా మలచిన ఈ పల్లకిలో 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 పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వొచ్చే, ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. మా గూటిలో ఎదిగిన బంగారు బొమ్మ, బంగారు బొమ్మ, బంగారు బొమ్మ. మా నీడలో వెలిగిన వెన్నెల బొమ్మ, వెన్నెల బొమ్మ, వెన్నెల బొమ్మ. పరిమళాల గంధపు బొమ్మ, సున్నితాల గాజు బొమ్మ. పుట్టి నింట ఏత బొమ్మ, మెట్టి నింట సీత బొమ్మ. ఈ బొమ్మని అత్తింటికి పంపించే ఆనందంలో మాటరాని బొమ్మలమయ్యాము, మాటరాని బొమ్మలమయ్యాము. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. పెళ్లిలో అతిథులు మీరే కదా, అతిథులంటే దేవుళ్ళనే అర్థం కదా. ఈ పందిరి నీరాకతో మందిరమే అయింది. నాపై మీ చల్లని చూపే వరముల వరదైంది. ఈ అతిథి దేవుడు ఆ దేవుణ్ణే కోరేది సౌఖ్యంగా నువ్వు ఉండాలని, నీ బ్రతుకంతా బాగుండాలని. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వు వచ్చే, ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే.